ఒకవేళ వాళ్ళు గనక ఈ నమ్మకాన్ని ప్రేమని అడ్వాంటేజ్ తీసుకుంటే ఆయన బాధపడతాడు. ఆయన వెంటనే సున్నితంగా బాధపడతాడు. రామ్ గోపాల్ వర్మ గారు అట్లా కాదు. ఈయన ఎవరిని ప్రేమించడు, నమ్మడు. అవతలవాడు ఇతన్ని ప్రేమించి నమ్మితే అది వాడి కర్మ అనుకుంటాడు. ఒకవేళ ఇతను మోసపోతే అది వాడి తప్పు కాదు, నా తప్పు అని సరిపుచ్చుకుంటాడు. ఇది ఇద్దరికి ఉన్న తేడా. సూపర్ సార్. అయితే సడన్గా ఇలా వెళ్తున్న జర్నీ ఫస్ట్ తెర మీద చూసుకోవాలి, తెర మీద తీసుకొచ్చింది ఎవరండి మిమ్మల్ని యాక్టర్గా టర్న్ అవ్వాలి? మల్లేని గోపినే. యాక్చువల్గా చెప్పాలంటే ఫస్ట్ నేను కోటి రామకృష్ణ గారి సినిమా ఒకటి చేశాను, అయోధ్య అని. అవును. దాంట్లో నేను విలను, యంగ్ ఏజ్ 20 years బ్యాక్. ఓకే. ఆ తర్వాత విజయశాంతి గారు సినిమా ఒకటి రాశాను, నాయుడమ్మ అని. నాయుడమ్మన ప్రభుదేవ విజయశాంతి గారు. ఓకే ఓకే. దాంట్లో నేను ప్రభుదేవ ఫ్రెండ్, నా డెత్ ఒకటి జరుగుతుంది, నా డెత్ మీద కథ నడుస్తుంది. ఓకే. అదొక ఫుల్ లెంగ్త్ క్యారెక్టర్ చేశాను. అది డిలేలో రిలీజ్ అయింది సినిమా. అది ఆ తర్వాత నాకు ఎందుకు ఇంట్రెస్ట్ పెద్దగా రాలా, బిజీగా ఉండటం వల్ల సినిమాలు, సిట్టింగ్లు. నాకంతా సక్సెస్ అవ్వాలి, సినిమా రైటర్గానే సక్సెస్ అవ్వాలి అదొక ఉంటుంది కదా, ఆ గోల్లో ఉన్నాను నేను.